అంత బాగుంటే మీకు కావాల్సింది ఎందుకు రావట్లేదు? ఏంటిది అది? జగమెరిగిన సత్యం. నేను ఒక మాట చెప్తున్నాను. నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నాకు ఎంత బాధ్యత ఇచ్చిందో నాకు తెలుసు. తర్వాత నేను ఇప్పుడు ఎంపీ గెలిచిన తర్వాత నాకు కమిటీలలో గౌరవం ఇచ్చిండ్రు, నాకు చైర్మన్ పదవి ఇచ్చిండ్రు, అక్కడ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అని చెప్పి నన్ను నేషనల్ ఎగ్జిక్యూటివ్ దాంట్లో కొనసాగిస్తున్నారు. నాకు ఇంత గౌరవం ఇచ్చిండ్రు. రేపు మా జాతీయ పార్టీలో మా భారతీయ జనతా పార్టీలో రేపు ఎవరిని ఎక్కడ పెట్టాలి, ఎవరికి ఏ బాధ్యతలు ఇవ్వాలనేది చాలా కీలకంగా. వాళ్ళు మీకు వాళ్ళకి కావాల్సుకున్న పదవులు ఇస్తున్నారు తప్పితే స్టేట్కి అవసరమైన మీకు అవసరమైన పదవి ఇవ్వట్లేదు అనేది డిస్కషన్ పాయింట్. మా పార్టీ వేరు, నేను వేరు ఉండను. మా పార్టీకి ఏం అవసరం ఉంటుందో ఆ పదవులు ఇస్తారు. మా పార్టీ ఎప్పుడు నేను తీసుకుని అవి నేను తీసుకుంటాను. కానీ మీకు పార్టీలో జాయిన్ అయ్యే సందర్భంలో కీలక పదవి ఇస్తాము అని హామీ ఇచ్చారు, కానీ ఇప్పటి వరకు దాన్ని ఇవ్వలేకపోతున్నారు అంటే ఏవో బలమైన శక్తులు అది రాకుండా అడ్డుకుంటున్నాయి అనేది ఒక అనుమానం. అనుమానమే, నిజం కాదు అది. నిజం అనుకోండి, నేను అనుమానం ఏదో ఫ్లోకి వద్దన్నాను. చాలామంది నిజమని నమ్ముతున్నారు. ఎవరైనా గిట్నే అక్కడక్కడ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్లో పడి కొంతమంది మౌత్ ప్రచారం ఉంటుంది, దాంట్లో ఆ మైకోల పడ్డోళ్ళు తప్ప నిజమైన పొలిటికల్ అవగాహన ఉన్న వాళ్ళు కానీ క్లారిటీ జాతీయ పార్టీల పట్ల, జాతీయ రాజకీయాల పట్ల క్లారిటీ ఉన్న వాళ్ళకు చాలా క్లారిటీ.